అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. పార్లమెంట్ సమావేశాలు కేవలం అధికార ప్రతిపక్షాల ఘర్షణలకు వేదికగా మారాయా? జనం సమస్యలపైనే పోరాడమంటే తమలతో తాము ఆధిపత్య పోరుకు దిగాయా అంటే అవుననే చెప్పాలి. ప్రధాని హోంమంత్రి సభకి వచ్చి సమాధానాలు చెప్పాలని అపోజిషన్ పార్టీలు డిమాండ్ చేస్తుంటే ముందు మీరు సైలెంట్గా ఉంటేనే చర్చ జరిగేదంటూ అధికార పక్షం పంతాలకు పోయాయి. దీంతో మాన్సూన్ సెషన్ అంతా వాయిదాల మధ్యనే సాగింది. ఏవో 4-5 బిల్లులు మాత్రం ఆమోదం పొందాయని నామమాత్రంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అపోజిషన్ పార్టీలకు అమిత్ షా ట్విస్ట్. సభలో స్టేట్మెంట్ కోసం లెటర్ పెట్టాలంటూ ప్రకటన. అసలు సభకి ప్రధాని హోంమంత్రి ఎందుకు రాలేదు? ప్రతిపక్షాల రగడ సరే, ప్రజలకైనా చెప్పరా? పార్లమెంట్ సమావేశాలు ముగిసే ఒక్కరోజు ముందు అమిత్ షా ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. తన సమాధానం కోసమో స్టేట్మెంట్ కోసమో పట్టుబట్టే పార్టీలు ముందు ఆ సంగతి లిఖితపూర్వకంగా ఇవ్వాలన్నారు. దీంతో అసలు హోంమంత్రి అమిత్ షా సభకు హాజరనేది వట్టి మాటే అని బుధవారం వరకు తేలిపోయింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. దీంతో వాయిదాలు, ఆందోళనలు, స్లోగన్ల మధ్యనే మైనింగ్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ బిల్ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. జూలై 20 నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాగా మధ్యలో 1-2 రోజులు తప్ప ప్రతిరోజు ప్రతిపక్షాలు సభని స్తంభింపచేయడం, స్పీకర్ వాయిదా వేయడం పరిపాటిగా కనిపించింది. జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల నిరసనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ముందు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తర్వాత రామమందిరంలోని విరాళాల చోరీపైన చర్చ జరగాలి అన్నాయి. ఈ మధ్యలో రాజ్యసభ చైర్మన్ హోంమంత్రి అమిత్ షాని సభకి వచ్చేలా చూడాలంటూ మంత్రి కిరణ్ రిజిజుకి సూచించారు. అయితే ఆ తర్వాతి రోజే కిరణ్ రిజిజు రాజ్యసభ చైర్మన్ అలా ఏం ఆదేశాలు కానీ సూచన కానీ చేయలేదు అన్నారు. మరోవైపు సభ లోపల బయట కాంగ్రెస్ అగ్రనేతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలపై తమ మాటల దాడి కొనసాగించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ వ్యవహారంలో ఆదేశాలు ఇచ్చిందెవరంటూ పదే ప్రశ్నించారు. ఇలా పార్లమెంట్ సెషన్స్ జరిగిన అన్ని రోజులు ఇదే తంతు నడిచింది. దీనిపై అధికార పక్షం మండిపడింది. ఇలాంటి ప్రతిపక్షాన్ని ఇంతవరకు చూడలేదంటూ విమర్శించింది. और डिस्कशन और डिबेट लोकतंत्र का मूल ये हमारा स्पिरिट होता है. इसी का माध्यम से देश के सामने में डिटेल बात जाता है. तो मैं फिर से कहना चाहता हूँ कि मैं तो बहुत बूढ़ा नहीं हुआ हूँ, लेकिन 30 साल का मेरा एक्सपीरियंस है और इस 3 दशक का पार्लियामेंट्री एक्सपीरियंस के साथ मैं कह रहा हूँ कि ऐसा अपोजिशन पार्टी, ऐसा विपक्ष मैंने अपने जिंदगी में नहीं देखा और कल्पना भी नहीं कर सकता. మరోవైపు బుధవారం సభలో ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీలో 21 మంది లోక్సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ మెంబర్లు ఉంటారని ప్రకటించగా అసలు ఈ బిల్లుని మొత్తానికే రద్దు చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సమాజ్వాదీ పార్టీ కూడా ఇదే తరహా వాదన చేసింది. ఈ క్రమంలో ఒక్క గురువారం మాత్రమే వర్షాకాల సమావేశాలకు మిగిలి ఉంది.